ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నా. పిల్లరా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 2వ రాజులు 22:19 వాక్యంలో ఒక మాట రాయబడింది. నా సన్నిధిలో నీవు కన్నీళ్లు విడిచితివి, ఆ కన్నీళ్లు నేను చూశాను, కనుక నీవు చేసిన ప్రార్థన, కన్నీటి ప్రార్థన నేను ఆలకించాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియులరా, మీరు ఎలాంటి సమస్యల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, లేకపోతే మీరు ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తున్నా, నా ప్రభువు నీ హృదయంలో ఉన్న భారం ఆయన చూస్తున్నాడు. మీ వేదన అంతా కూడా ఆయన గమనిస్తున్నాడు. కనుక సహోదరి సహోదరుడా, నువ్వు ఇంతవరకు నువ్వు భయపడ్డావేమో, ఇక భయపడకు. నా ప్రభువు నీ కార్యం చేయబోతున్నాడు. నీ ఉద్యోగ ప్రయత్నాలు చేయబోతుండగా నా దేవుడు నీకు తప్పక ఉద్యోగాన్ని ఇస్తాడు. ఆయన గణపరచు, ఆయన స్తుతించు. నీ ప్రార్థన ఆయన ఆలకించాడు. నీవు చేస్తున్న కన్నీటి ప్రార్థన ఆయన ఆలకించాడు. నీ హృదయంలో ఉన్న ఆలోచనలన్నిటినీ ఆయన ఎరిగి ఉన్నారు. వేదన పడుకు తమ్ముడా, వేదన పడుకు నా చెల్లి. నా దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు. దాన్ని బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభు కొరకు సాక్షిగా బ్రతుకు. నా దేవుడు మీ కుటుంబాలను మిమ్మల్ని దీవించబోతున్నాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలయ్యా. వారు చేస్తున్న నాయన ప్రతి పనులు మీరు తోడుగా ఉన్నారు. ఎవరైతే నాయన మరి ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో వారికి ఉద్యోగం వచ్చి నేను స్తుతించేటట్లుగా ఒక ఘనమైన కార్యం చేసి నాయన బిడ్డలను మీరు ఆశీర్వదించి నీ కొరకు బ్రతికించమని, వారు కోరుకున్నది జరిగించమని యేసయ్య నామములోనే ప్రార్థించి స్తుతించి కోరుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.